గణపతి తన దంతం విరిగిపోయిందని. స్టోరీ టైం. వినాయకుడు, వ్యాసుడు. అసలు మహాభారత రచన ఎలా జరిగిందో తెలుసుకుందామా? మహాభారతాన్ని రచించడానికి వ్యాసుడు సిద్ధపడినప్పుడు దానిని రాయడానికి వేగంగా కదలగల మేధావి కావాలని గణపతిని కోరుతాడు. గణపతి కాని దానికి ఒక షరతు పెడతాడు. నేను రాయడం మొదలు పెడితే నీవు చెప్పేది ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా సాగాలి అని అన్నాడు. వ్యాసుడు దానికి అంగీకరిస్తూ నేను చెప్పే ప్రతి శ్లోకంలోని అర్థం గ్రహించాకే నీవు రాయాలి అనే ప్రతి షరతు పెడతాడు. అలా వారిద్దరి సహకారంతో మహాభారతం వెలువడింది. ఈ క్రమంలోనే గణపతి తన దంతం విరిగిపోయిందని దానినే లేఖనిగా అంటే పెన్నులాగా వాడి మహాభారతాన్ని రాశాడని చెబుతారు. అందుకే ఆయనను ఏకదంతుడు అని పిలుస్తారు.